దేశంలో వంట గ్యాస్ సంక్షోభం రోజురోజుకు పెరిగిపోతూ ఉంది. దేశంలో గ్యాస్ కొరత లేదంటూ కేంద్రం ఒకవైపు ప్రకటనలు చేస్తూ ఉండగా క్షేత్రస్థాయి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. వాణిజ్య గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్లకు తీవ్రంగా కొరత ఏర్పడింది. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో గ్యాస్ కోసం ప్రజలు ఏజెన్సీల ముందు బారులు తీరి కనిపిస్తున్నారు. ఇప్పటికే వాణిజ్య గ్యాస్ సిలిండర్కు తీవ్రంగా కొరత ఏర్పడడంతో పలు హోటళ్లు, వ్యాపార సంస్థలు, మెస్లు, హాస్టల్స్ మూతపడగా మరికొన్ని పాక్షికంగా పనిచేస్తున్నాయి. ఈ వంట గ్యాస్ సెగ ప్రముఖ హోటళ్లకు కూడా తగిలింది. గ్యాస్ కొరతతో దేశమంతటా సిలిండర్ల బ్లాక్ మార్కెట్కు తెరలేచింది. మరోవైపు వంట గ్యాస్ కొరత ఏర్పడంతో చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లో కట్టెల పొయ్యిను ఉపయోగిస్తున్నారు హోటల్ నిర్వాహకులు. గ్యాస్ లేకపోవడంతో కట్టెల పొయ్యితో వంట చేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో హోటల్స్ మూతపడ్డాయి. ప్రైవేట్ హాస్టల్స్ లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. గ్యాస్ లేకపోవడంతో కట్టెల పొయ్యి పెట్టగా ఇక మెనూలో మార్పులు చేశారు. ఉదయంలో టిఫిన్ పెట్టకుండా నేరుగా మధ్యాహ్నం లంచ్ మాత్రమే అరేంజ్ చేస్తున్నారు. దీంతో హాస్టల్స్ లో ఉండే విద్యార్థులు, ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. గ్యాస్ కొరత లేకపోతే హోటల్స్ ఎందుకు మూతపడ్డాయని ప్రశ్నిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఎందుకు కట్టెల పొయ్యి వాడుతున్నారంటూ నిలదీస్తున్నారు. దేశంలో గ్యాస్ కొరతపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.